బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమాజ హితం కోసం సామాజిక సేవలో భాగంగా బిగ్ టీవీ క్రమంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ మచిలీపట్నంలోనూ బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా మెగా హెల్త్ క్యాంపు స్టార్ట్ చేసింది. ఈ మెడికల్ క్యాంపును మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. వైద్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక సేవలో భాగంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడంపై బిగ్ టీవీ అండ్ టీమ్ ను అభినందించారు. శివ గారు, అదేవిధంగా రాజేష్ గారు, వినయ్ గారు, సోమశేఖర్ గారు, అందరూ కూడా పేరు పేరున మీడియా సోదరులకి అందరూ కూడా పేరు పెట్టాం. ముఖ్యంగా డాక్టర్స్ ఈరోజు పొద్దునే చేసేసాము. డాక్టర్ గురించి వాళ్ళకి అలవాటే డ్యూటీ అర్ధరాత్రినే అంటున్నారు. డాక్టర్స్ అందరూ కూడా నల్లాడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాగిత రాజేష్ గారు, డాక్టర్ కాగిత రాజేష్ గారు, ఈ నరాలకు సంబంధించినటువంటి నిపుణులు, అలాగే లక్ష్మీ జగదీష్ గారు, డాక్టర్ లక్ష్మీ జగదీష్ గారు, అలాగే డాక్టర్ వంశీకృష్ణ షుగర్ వ్యాధి నిపుణులు, బండారు అనుష గారు, గుండెకి సంబంధించి లక్ష్మీ కుమార్ గారు, ఎండి గైనకాలజిస్ట్, జి పవన్ కుమార్ గారు, నేత్ర వైద్య నిపుణులు, అలాగే తోట వీరేంద్రనాథ్ గారు, పిహెచ్సి డాక్టర్ గారు, చావ్య గారు, ఇప్పుడు పిహెచ్సి గారు, అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి బిగ్ టీవీ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో ప్రారంభించుకుని దాదాపు 100కు పైగా మెగా క్యాంపెయిన్ కండక్ట్ చేశారు. ఈరోజు ఇది 4వది ఆంధ్ర రాష్ట్రంలో, ఇది 4వది మెగా క్యాంపెయిన్ కండక్ట్ చేయడం అభినందనీయం. ఇవాళ ప్రజలకి వార్తలు అందించడమే కాదు, ప్రజలకి సేవలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో బిగ్ టీవీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఛానల్స్ కానీ, మరి మీడియా సోదరులు, పేపర్లు కానీ, ఇవన్నీ కూడా చాలాసార్లు ముందుకు వస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాల్లో. గతంలో మనం చూసాం, మరి ఈనాడు రామోజీరావు గారు ఎక్కడన్నా వైపు వచ్చినప్పుడు వారు ముందుకు రావడం, అలాగే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ కానీ, టీవీ9 కానీ అనేక సంస్థలు ముందుకు వచ్చారు. ఇది మెడికల్ క్యాంప్ అనేది చాలా అవసరమైంది. దీన్ని మనస్ఫూర్తిగా మనం ఇవాళ ఉన్నటువంటి ఆహార అలవాట్ల వల్ల కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల కానీ, టోటల్ ఇవాళ మొత్తం కూడా ఆరోగ్యం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కార్పొరేటర్ గారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సామాన్య ప్రజలు వైద్యం తీసుకోవాలంటే చాలా కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ చూస్తే హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని వేలల్లో ఖర్చు అవుతాం. జ్వరం వస్తే ఇదివరకు మనం చిన్నప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుని వేస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే దానికి ఏం రియాక్షన్ అవుతుందో జరుగుతున్నటువంటి పరిస్థితి. డాక్టర్స్ ద్వారా ప్రిస్క్రిప్షన్ ద్వారా తీసుకుంటే తప్ప ఇవాళ వైద్యం చాలా రకరకాలైన వ్యాధులకి దారితీసే పరిస్థితి వస్తుంది. మనం వాడే పెయిన్ కిల్లర్స్ వల్ల ఇవాళ చిన్న వయసులోనే చాలా మంది క్యాన్సర్ బారిన పడతారు. మనం తీసుకున్నటువంటి ఆహార అలవాట్ల వల్లే ప్రతిరోజు మరి నేనే చాలా మందికి 2-3 లెక్కలు ఇస్తున్నాం. క్యాన్సర్ హాస్పిటల్, ప్రసవతాంత్ర హాస్పిటల్ అంటే ఎలా ఉంది పరిస్థితి అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దీనికి కారణమైనటువంటి కారణాలు ఎలా ఉంటాయి ఏంటో కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మరి చాలా తక్కువ ఉండేది. ఇవాళ దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్యానికి ఇచ్చేటటువంటి వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ కానీ, మిడిల్ స్కీమ్స్ కానీ కలిపి ఇన్సూరెన్స్ ద్వారా ఎవరికైనా ఇబ్బంది వస్తే 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ పరంగా వైద్యం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవలు అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. త్వరలోనే ఆ స్కీమ్ కూడా ఒక పాలసీని అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం కూడా ఆరోగ్య అలవాట్ల మీద కూడా అవగాహన కల్పించాలి. అలాగే వ్యాయామం ఉండాలి. మొన్ననే శాస్త్రి గారి దాంట్లో కూడా బాగా
అవేర్నెస్ తీసుకొస్తున్నారు యోగాలో. యోగా మాస్టర్లు కూడా ఉన్నారు, మంచి మాస్టర్లు, చింతయ్య గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఉపయోగించుకుని యోగా చేయడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా పొద్దున్నే లేచి చేసి వచ్చాను. రాత్రి 1 గంట అయినా కొద్దిగా యాక్టివ్గా పరిగెత్తగలుగుతానంటే ఒక అర్ధగంట సేపు మనం కానీ మన ఆరోగ్యం గురించి కానీ మన వ్యాయామం అన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యోగా క్లాస్ కూడా మేము అడిగాను. ప్రతి ఆదివారం ఒకరోజు ఒక్కొక్క అసోసియేషన్ తరఫున అడిగాం. బీచ్ లో కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీచ్ డెవలప్మెంట్ భాగంగా మనం ఒకరోజు ప్రతి ఆదివారం ఒకరోజు ఉదయం యోగా చేయాలి. ఒక్కొక్క అసోసియేషన్ ఒక్కొక్క వారం అయితే మనకి తప్పకుండా అసోసియేషన్ ఒక 100 మందిని మనం బస్సులు ఏర్పాటు చేస్తాం. మనం లాస్ట్ వీక్ చేసినా మనం వర్షం పడతాం నాయకం ఈ వారం. మా ఇండస్ట్రీ తరఫు నుంచి 7 లక్షల వరకు ఇచ్చామండి మన ముంగినపూడి. ఓకే, ఇంకా వస్తాయి. చాలా సంతోషం. ఇంకా సిఎస్ఆర్ తరఫున కూడా కొంత మనం అందరం కూడా చేస్తే బీచ్కి మంచి రోజులు వస్తున్నాయి. అట్లా యోగాకి మనం కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకుందాం. అక్కడ బీచ్లో కూడా చదవాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా మనకి ఈ ఆరోగ్యం రావడానికి బాధ పడటానికి అనారోగ్యానికి కారణం నాకు తెలిసిన డైజెషన్ మనం సరిగ్గా టైంకి తినక ఏది పడితే అది తినడం వల్ల ఆహారం కూడా అరగక మనం ఇబ్బంది పడతాం. దానికి నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా. తర్వాత కొద్దిగా నా అలవాట్లు మార్చుకున్నా. ఉదయం 9 గంటలకు భోజనం, సాయంత్రం 6 గంటలకు భోజనం, మధ్యలో ఇంకా స్నాక్స్ అయితే తీసుకోండి. దానివల్ల నేను గతంలో గ్యాస్ ట్యాబ్లెట్ వాడేవాడిని. ఇవాళ ఎసిడిటీ ట్యాబ్లెట్ లేకుండా ఉందంటే కొద్దిగా మనం ఆహార అలవాట్లు మార్చుకుంటే మనకి ఖచ్చితంగా ఉంటుంది. షుగర్ ఇలాంటివి కంట్రోల్ చేసుకోవచ్చు.